నమస్తే పీపుల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అదేంటి అడవి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది ఒక రిజర్వ్ ఫారెస్ట్. ఇక్కడికి మిగతా రోజుల్లో అసలు మనం ఎంటర్ అవ్వలేం. అది ఎక్కడ అనుకుంటున్నారా? ఇది గుళ్ళ పరమేశ్వరం అండి. అంటే ఒక అడవిలో ఒక మహాశివలింగం వెలిసింది. అదేంటో చూద్దాం పదండి. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ వీడియో శివరాత్రిలో నేను పోస్ట్ చేయలేకపోయినాను, ఎందుకంటే అక్కడికి వెళ్ళాను కాబట్టి. ఆ రోజు శివరాత్రి రోజు నేను ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే ఈ ఒక మహిమగల గుడి మాకు తెలిసింది. శివరాత్రి తప్ప మిగతా రోజులో ఈ గుడి అస్సలు తెరవరనమాట. ఇక్కడికైతే జనాలు చాలామంది వస్తుంటారు ఆ గుడిని చూడ్డానికి. ఇదిగో ఇదే మహిమాన్విత శివలింగం, గుళ్ళ పరమేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి వచ్చి చాలా కోరికలు అయితే నెరవేరాయంట. ప్రతి ఒక్కరికి మంచి జరిగిందని చెప్పారు. ఈ స్వామికి శివరాత్రి రోజు మాత్రమే ఇక్కడ అర్చకులు వచ్చి అభిషేకం చేసి గుడి అంతా క్లీన్ చేసుకొని స్వామికి అయితే పూజించుకుంటారు. స్వామికి బ్రహ్మసూత్రం కూడా ఉందంట. ఇంత మహిమగల శివలింగాన్ని మీరు కూడా దర్శించుకోండి. ఆ పరమేశ్వర్ దయ వల్ల మనమందరం చక్కగా ఉంటాం. నాకు తెలిసినంత వరకు నా లైఫ్లో కొన్ని మంచి విషయాలు జరిగాయి. అదేంటంటే, నా లైఫ్లో ఏది కూడా ఎప్పుడు మంచి జరిగేదే కాదు, ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉండేవి. నేను స్వామిని ఎప్పుడైతే దర్శించుకుంటున్నానో అప్పటి నుంచి నాకు ఈ మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది జరిగింది. సో శివరాత్రి రోజే ఈ గుడిని తెరుస్తారు, మిగతా రోజుల్లో తెరచరు. ఎందుకంటే అక్కడ పులులు, సింహాలు మిగతా రోజుల్లో సంచరిస్తుంటాయి కాబట్టి. ప్రతి ఒక్కరూ ఆ శివరాత్రి రోజు ఇక్కడికి స్వామివారి దగ్గరికి వచ్చి జాగరణం చేసి ఉపవాసాలతో స్వామిని మంచిగా అలంకరించి మంచిగా స్వామికి కోలాటం ఇలాంటివి చేసుకుంటూ జాగారం అయితే చేస్తారు. ఇంకోటి ఏంటంటే, మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం చేస్తారు, కానీ కొంతమంది జాగారం చేయడమే మానేశారు. మీరు ఈ టెంపుల్కి రావడం వల్ల మీరు నిద్ర అనేది వెళ్ళరు. ఎందుకంటే అక్కడ మంచిగా కోలాటం, మంచిగా స్వామివారి ఒక పాటలు, భక్తి పాటలు, కథలు ఇలా చెప్పడం వల్ల మీకు నిద్రపోయి స్వామికి చూస్తూ అలాగా జాగరణం అయితే గడిచిపోతుంది. ఇదేనండి గుళ్ళ పరమేశ్వర స్వామి ఆలయం. చాలా చక్కగా ఉంటుంది. తప్పకుండా మీరైతే ఈ టెంపుల్ని దర్శించండి. ఇదొక రిజర్వ్ ఫారెస్ట్ అండి. మిగతా రోజుల్లో తెరిచిపెట్టిండరు, ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే తెరుస్తారు. మీరు కూడా ఇలా రావాలి అనుకుంటే నేను మీకు ఈ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. లొకేషన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో మీకు యాడ్ చేస్తాను. సో అందరూ దర్శించుకోండి. మహా ఆరతిని అయితే ఇస్తున్నారు స్వామివారికి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే, మంచిగా ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి షేర్, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త అప్డేట్స్తో మేము ముందుంటా. బాయ్.